హాయ్ ఫ్రెండ్స్, అందరూ గుడ్ ఈవినింగ్. ఎలా ఉన్నారండి? అందరూ బాగున్నారా? నా పేరు లావణ్య. ఛానల్ పేరు వచ్చేసి లావణ్య కుకింగ్ వ్లాగ్స్ అండి. లైక్ చేయండి, షేర్ చేయండి, కమెంట్ చేయండి, సబ్స్క్రైబ్ చేసుకోండి ఫ్రెండ్స్. ఇదైతే ఈరోజు నిన్న చేసిన అండి సోరకాయ సర్వపిండి అంటారు కదా, సోరకాయ వేసి అయితే బియ్య పిండితో చేసిన. ముందుగా బియ్య పిండి తీసుకొని అందులో సోరకాయ తురుమేసి ఒక చిన్న మీడియం సైజ్ సోరకాయ తీసుకొని మన జీలకర్ర, ఎల్లిపాయ, ధనియాలు, పచ్చిమిర్చి వేసి మిక్సీ పట్టి ఆ పేస్ట్ వేయాలండి. సొరకాయ తురుము వేయాలి, కొంచెం పసుపు వేయాలి, ఉప్పు కారం వేసి మన నువ్వులు, కొన్ని పల్లీలు దంచేసుకోవాలండి. తర్వాత శనగపప్పు కొద్దిగా నీళ్ళలో నానబెట్టి వేసుకొని మంచిగా కలుపుకోవాలి. 2 ఉల్లిగడ్డలు కూడా వేయాలి. సోరకాయ తురుము ఫస్ట్ పిండిలో అంతా కలపాలండి. మనకు కొంచెం ఒక్కొక్కసారి సోరకాయ బాగా పెద్దగా ఉంటే మొత్తం సోరకాయతోనే పిండి కలుస్తుందండి. అప్పుడప్పుడు ఇక సోరకాయ నాకు మీడియం సైజు ఉంది సరిపోలే కాబట్టి కొన్ని అయితే వాటర్ పోసిన ఇట్లా మంచిగా ముద్దగా కలుపుకొని పక్కకు పెట్టుకోవాలి. కొద్దిగా నాననివ్వాలండి. తర్వాత మన దోశల పేలం ఉంటుంది కదా, దాన్ని తీసుకొని మన సోరకాయ మన గంజు పిండి పెట్టే గిన్నె ఉంటుంది కదా, అది కూడా తీసుకొని కొంచెం ఆయిల్ పోసుకొని మంచిగా చెయ్యితోటి పెద్ద అప్పడంలాగా మంచిగా చెయ్యితోటి ఒత్తుకోవాలండి. గిన్నెకి మంచిగా కొంచెం నూనె ఎక్కువనే పడుతుంది. ఒత్తుకున్న తర్వాత కొద్దిగా మందమే ఒత్తుకోవాలి, మరీ పల్చగా చేయొద్దు. చిన్న చిన్న హోల్స్ పెట్టుకొని తర్వాత హోల్స్ మధ్యలో కొద్దిగా ఆయిల్ పోసి గ్యాస్ మీద పెట్టుకొని ఫస్ట్ కొద్దిగా హీట్ అయిన తర్వాత మళ్ళీ ఆయిల్ సపరేట్ చేసుకోవాలి. వేరే గిన్నె పక్కకు పెట్టుకొని అందులో కొంచెం ఆయిల్ తీసేయాలండి. ఇప్పుడు ఇక ఎండాకాలం ఇంట్లో అందరూ ఉంటాం కాబట్టి ఇక స్నాక్స్ లెక్క 4 గంటలకు చేసిన. కాకపోతే ఇక కొంచెం ఇది తిని మాకు వాటర్ తాగితే బాగా ఆయాసం వచ్చినట్టు అయిపోయింది, కవర్ పుబ్బినట్టు. కానీ అప్పుడప్పుడు తింటే ఏం కాదులేండి, ఎందుకంటే సొరకాయ వేసిన కాబట్టి వేడేం కాదు, మంచిదే. ఇక ఒక్కొక్కసారి నిమ్మకాయ చెరుపతు, మన కర్బూజకాయ ఇలాంటివి తినాలండి. ఎండాకాలం పకోడీ బజ్జీలు ఇవి తినే బదులు కొద్దిగా అలాంటివి తింటే బాగుంటుంది. ఇంక ఇదన్నా ఇంట్లో వేసి సొరకాయ వచ్చేసిన కాబట్టి కొద్దిగా తిన్నాం. కానీ మాకు అది ఇది ఒక్కటి ఇంతకుముందు దోశ పేల మీద పెట్టే అదొక్కటి 2 వేసి ఇంకొకటి ఎక్స్ట్రా పెట్టిన, ఇంకొకటి 4 పెట్టిన తర్వాత మనిషికి ఒక్కొక్కటి తిని బాటిల్ వాటర్ తాగితే అసలు నైట్ అసలు ఏం తినకుండా పడుకున్నామండి. కడుపు అయితే అంత టైట్ అనిపించింది మాకైతే. ఇక అసలు ఇంట్లో పైన రేకులు, వెనక రూమ్లో అయితే సీలింగ్ కూడా లేదు, మొత్తం రేకులే కాబట్టి నాకైతే అసలు ఎంత ఉడకపోతుంది చూసిరు కదా. కొద్దిగా తిని టేస్ట్ తీసిన బాగుందండి.